అమ్మా హలో దేవ గారు నమస్కారం. ఏం దేవతారమ్మా? ఇప్పుడు తొర్రూరులో దాదాపు 40 మంది రైతులు ఉన్నారు. అదే పాలకుర్తిలో ఉన్నారు. మరి నువ్వు రోడ్డు మీద కూర్చున్న ధర్నాకు రైతులతో ఉపాసం పొద్దున్నకి కూడా ఏం లేదు. ఒక్కొక్క భర్త ఇస్తామంటారు. ఒక నిమిషం నువ్వు పెంచి ఇస్తానంటేనే నీ మాట ఇస్తేనే వెళ్ళిపోతావు. అదే నువ్వు 2 బత్తాలు ఇయ్యి, ఆడ 2 నువ్వేం చేయలేవు. నీ చేతిలో కూడా లేదు. బయట నీది నుంచి వస్తే నువ్వు ఇస్తావు. అన్నదాంట్లో జగనన్నది అది రోజు ఎప్పుడో వరకు ఇస్తావు. ఎల్లుండి పాలకుర్తి తొర్రూరు ఇస్తావు కదా. పాలకుర్తి తొర్రూరు కూడా ఇవ్వాలి. ఎన్నడు మండే మరి మాట ఇస్తే మరి కూర్చోనా వద్దా? ఈ 3 రోజులలో 2 బత్తాలను ఇస్తావు కదా. నువ్వు ఎక్కువ ఇయ్యలేవు. నువ్వు బయట నీ నుంచి వస్తే నువ్వు ఇవ్వగలుగుతావు. ఉన్న దాంట్లో చదవమంటావు. నేను ఈ రోజు ఒకటి ఎల్లుండి ఒక్కొక్కటి రైతులందరికీ ఇవ్వాలి. 2 పాలకుర్తి తొర్రూరు వాటించినట్టుగా కూర్చోనా మరి వద్దా? వద్దు సార్.